అందరికీ శుభం. శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో అవసరమైన భక్తులకి సత్య సందేశం. కుంభరాశి వారికి శని యొక్క చెడు పీరియడ్ ఎప్పుడెప్పుడో తెలుసుకోవాలంటే శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులతో ముందుగా ఇప్పుడు మనం శని పీరియడ్ అంటే ఏమిటో దాని గురించి తెలుసుకుందాం. ప్రతి మనిషి తన బుద్ధిని శుద్ధి చేసుకొని ఆత్మజ్ఞానంతో భగవంతుణ్ణి చేరటానికి ఈ భూమిపై పుట్టింది. 100 చెడు కర్మలైన జ్ఞానాగ్నిలో మాత్రమే దహించిపోతాయన్నారు శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే శని భగవానుడు మన జీవితంలో మనం ఎంత లౌకిక జ్ఞానాన్ని ఎంత పారమార్థిక జ్ఞానాన్ని పొందినామో కొలవడానికే ఈ శని పీరియడ్ పెట్టింది. ఏలినాటి శని అంటే ఇది 7.5 సంవత్సరాలు ఉంటుంది, మన విద్యాభ్యాసంలో సంవత్సర పరీక్షలాగా. ఇక అష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 6 నెలల పరీక్షలాగా. ఇక అర్ధాష్టమ శని అంటే ఇది 2.5 సంవత్సరాలు ఉంటుంది, 3 నెలల పరీక్షలాగా. ఇవి ప్రతి వారి జీవితాల్లో ప్రతి 30 సంవత్సరాల్లో ఒక మారు ఈ 3 పీరియడ్లు వస్తుంటాయి. ఈ పీరియడ్లో మనకు శారీరక మానసిక కష్టాలు కలుగుతుంటాయి. ఈ కష్ట నష్టాల వల్ల మన చెడు కర్మ తొలగుతుంది. దాని స్థానములో అనుభవ జ్ఞానము ఆత్మజ్ఞానం నిండుతుంది. మనం ఆత్మజ్ఞానాన్ని పొందినప్పుడు మన పూర్వజన్మ చెడు కర్మల తీవ్రత కొంత తగ్గుతుంది. శనీశ్వరుణ్ణి మంచి చేసుకోవడానికి కొన్ని సులభ మార్గ పద్ధతులను శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు మనకు సూచించారు, అందించారు. వాటిని పాటించితే ఏ రోజుకు ఆ రోజు మన పరిస్థితులు చక్కబడతాయి. ఈ సంకల్పాన్ని 40 రోజులు వింటూ పఠించండి. ఓపిక ఉన్నవారు 3 వేలలందు వింటూ పఠించవచ్చు. మీకు వీలైన సమయాల్లో వింటూ పఠించండి. మీరు శ్రీ స్వామివారి రక్షణ పరిధిలో ఉంటారు, రక్షణ పొందుతారు. తప్పకుండా వింటూ పఠించండి. కలిమాయ శక్తుల ప్రభావం సామాన్యంగా లేదు, ప్రపంచవ్యాప్తంగా బలీయంగా ఉంది. ఎన్ని సంపదలున్నప్పటికీ వాటిని కొన్ని సందర్భాల్లో కలిమాయ శక్తులు పొందనీయవు. కాబట్టి కలిమాయ శక్తుల నుండి బయటపడాలంటే శ్రీ స్వామివారి రక్షణ పొందండి. మీ శని దోషాలు తగ్గుతవి, పరిస్థితులు మీకు అనుకూలిస్తాయి. పఠించిన వారందరికీ నవగ్రహ దోషాలు తగ్గుతవి, కలిమాయ దరిజేరదు. ఇప్పటి వరకు అనేక మంది ఎవరికి కావలసిన మంచి ఫలితాలను వారు పొందినారు, పొందుతున్నారు. మీరు కూడా పొందే ప్రయత్నం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ దినదినాభివృద్ధి కలుగుతుంది. కలుగాలని శ్రీమద్ విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారిని మేము కూడా కోరుతున్నాం. ఇది మా సంకల్పం, మా శుభాశీస్సులు కూడా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మీరు కుంభరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఎప్పుడో తెలుసుకొని జాగ్రత్త పడండి. కుంభరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు ఈ విధంగా ఉంటాయి. కుంభరాశి వారికి శని యొక్క మంచి చెడుల సమయాలు: 1వది 14/2/2020 నుండి 18/6/2027 వరకు ఏలినాటి శని, ఇది చెడు సమయం. 2వది 18/6/2027 నుండి 24/4/2030 వరకు మూడవింట శని, ఇది మంచి సమయం. 3వది 24/4/2030 నుండి 29/5/2032 వరకు అర్ధాష్టమ శని, ఇది చెడు సమయం. 4వది 6/7/2034 నుండి 20/8/2036 వరకు 6వ ఇంట శని ఉంటాడు, ఇది మంచి సమయం. 5వది 15/10/2038 నుండి 28/9/2041 వరకు అష్టమ శని, ఇది చెడు సమయం. 6వది 27/12/2046 నుండి 31/12/2049 వరకు 11వ శని, ఇది మంచి సమయం. ఈ శని సమయంలో శని మీకు అనుకూలించాలంటే ఇప్పుడు మీరు వినుకుంటూ పఠించవలసిన సంకల్పం: ఓం శుభే శోభనమూర్తే శుచిర్భూత దివ్యస్థలే సమస్త దేవతా దివ్య సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక సూర్యమానేన చాంద్రమానేన శుభ సంవత్సరే శుభాయనే శుభఋతౌ శుభమాసే శుభపక్షే శుభతిథౌ శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే శుభహోరే శుభలగ్నే ఏవం గుణ విశేషణ విశిష్ట అభ్యుదయ శుభమూర్తే శ్రీమత మమ గోత్రస్య మమ నామధేయస్య ఓం కాగధ్వజాయ విద్మహే ఖడ్గహస్తాయ ధీమహి తన్నో మంద ప్రచోదయాత్. ఓం శ్రీం కుమిదిని శనీశ్వరాయ నమః. కుంభరాశ్యాధిపతి అయిన శని బలం నాకు పెరగాలని, ఈ రోజున్న తిథి వారం నక్షత్రం నాకు అనుకూలించాలని,
నాకు నవగ్రహ దోషాలు తగ్గాలని, కలిమాయ తొలగాలని, కాలం నాకు అనుకూలించాలని ప్రార్థిస్తున్నాను. నా పూర్వజన్మ జన్మల్లో నేను తెలిసి తెలియక చేసిన చెడు కర్మల వల్ల ప్రాప్తించిన దోషాలేమైనా ఉంటే అవన్నీ తొలగాలని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని దోషాలు తొలగాలని, నాకు నా పిల్లలకు దినదినాభివృద్ధి ఉండాలని ప్రార్థిస్తున్నాను. నాకు లౌకిక జ్ఞానం, పారమార్థిక జ్ఞానం లభించి నా జీవితాన్ని నేను చక్కబెట్టుకునే అవకాశాన్ని నాకు కలగజేయాలని ప్రార్థిస్తున్నాను. మీడియా, సోషల్ మీడియా ద్వారా కలిమాయ శక్తుల ప్రభావం నాపై, నా పిల్లలపై పడకుండా మంచి జ్ఞానాన్ని మాత్రమే నేను, నా పిల్లలు పొందగలగాలని ప్రార్థిస్తున్నాను. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్ విరాట్ విశ్వగురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి దివ్యాశిస్సులను నాకు, నా కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ లభింపజేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ నా సంకల్ప యజ్ఞాన్ని మీ దివ్యానుగ్రహము కొరకు నా మనస్సు పూర్తిగా మీ ముందుంచుతున్నాను. నాకు అన్ని రకాల దోషాలు తొలగాలని, జ్ఞానం పెరగాలని శ్రీ స్వామివారి జ్ఞానవాక్కులను నా మనస్సుతో పూర్తిగా వింటున్నాను, పఠిస్తున్నాను. ఇది మమ సంకల్పము. ఇప్పుడిది శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు బనగానిపల్లి నవాబు గారి కోరిక మేరకు నవాబుకు బోధించినటువంటి కాలజ్ఞానం 1వ భాగం. ఇది వినండి. ఓ యావనేశ్వర ఓ సభ్యులారా, వినుడు భవిష్యత్తు వినిపింతు మీకు, ఇది ఎల్లవారికి నెరగంగరాదు, దేవా రహస్యంబు తెలిసికోనుండు. 1000 ఏళ్ళు గడిచిన పిమ్మాట మరలా వీరభోగ వసంత విభుడనై నేను అవని భారము దీర్పనవతరించెదను. నీ వచ్చు లోపాల భావింపరాని పెక్కులోత్పాతాలు పృథ్వీపై బుట్టు, వాని వలన కొంత హానిగాటిల్లు, ఊహింపగా రాని ఉప్పెనలు వచ్చు, ఫెను తుపానులు రేగు బీభత్సమగును, నానాగతుల నాది నదములు పొంగు, వరదలామయమౌను ధరణి అంతయును, పంట నష్టమిగాక ప్రాణ నష్టమును, పశు నష్టమును గల్గు బ్రతుకు పాడగును, రూక కూసోలేడును కలమ్మెదరు, బిడియమింతయు లేక భిక్షమెత్తెదరు, ఆకాలియటమటాలది కమ్ములగును, వర్ణధర్మంబులు వ్యత్యస్తమగును, ధరణిలో వృత్తులు తారుమారగును, మధ్య మాంసములమ్ము మరి బాపనయ్యా, మంగాలి పని చేయు మంత్రి పొంగవుడు, చెప్పుల బేరంబు చేయు వైశ్యుండు, శూద్రుండు పెంచును సోకరమ్ములను, అదముండు నెరుపుర జాధికారమును, జాయాపతుల మధ్య జగడాలు గలుగు, స్వేచ్ఛ కావలనంచు స్త్రీలు పోరెదరు, మహిళా సమాజాలు మహిపెంపుగాంచు, పరమ పవిత్ర వివాహ బంధము విచ్ఛిన్నమైపోవు వేర్పాటు గల్గు, పదుగురుం పెన్లాడు పడతి యొక్కర్తు, పతి భక్తి నశించు పద్ధతుల్ మారు, మాతృత్వమడుగంటు మదవతులందు, మాన మర్యాదలు మాయమైపోవు, వర్ణ సంకర్యంబు పాటింపబోక, సాంఘిక నియమాలు సాంప్రదాయాలు పరిగణింపగబోక, పైగా తప్పనుచు స్వేచ్ఛ విహారులై స్త్రీలు పురుషులు బహువిధంబుల నదాపతితులయ్యెదరు. శ్రీ గోవిందమాంబాదేవి సమేత శ్రీమద్విరాట్ విశ్వగురు వీర బ్రహ్మేంద్ర స్వామినే నమః. ఓం శ్రీమద్విరాట్ విశ్వగాయత్రీ పరబ్రహ్మణే నమః. ఓం శాంతి శాంతి. శుభం.